కళోత్సవ్ పిల్లల పండుగ 2025 జాతీయ స్థాయి పురస్కారాల ప్రదానోత్సవం ఈరోజు స్థానిక కరీంనగర్ కళాభారతిలో నాట్య విజ్ఞాన్ డాక్టర్ కళా అశోక్ లాసే ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వివేకానంద విద్యా సంస్థల చైర్మన్ సౌగాని కొమరయ్య జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రజలను ఉత్తేజపరచడంలో కళలు కళాకారులు ఎంతో ముఖ్యమని, ఈ కళావేదిక ద్వారా ఎంతో మంది కళాకారులు సినిమా టీవీ రంగాల్లో ఎదిగారని, ఈ కళావేదిక ద్వారా మీరు కూడా ఎదగాలని, ముఖ్యంగా ఈ కళాభారతిని రూపుదిద్దడంలో జిల్లా యంత్రాంగానికి నా తరపున ప్రత్యేక కృతజ్ఞతల్ని సౌగాని కొమరయ్య మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జాతీయ స్థాయి డాక్టర్ అబ్దుల్ కలాం అవార్డ్స్, పిల్లలకు బాలరత్న అవార్డ్స్, అతిథులకు నంది అవార్డ్స్ల ప్రధానోత్సవ వేడుకను జరిగింది. నిర్వహిస్తున్నటువంటి జాతీయ పోటీల్లో కరీంనగర్ యావత్ తెలంగాణ స్థాయి నుండి పాల్గొన్నటువంటి కళాకారులను ఈరోజు కళాభారతిలో ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వాళ్ళను కళను ప్రోత్సహిస్తున్నటువంటి కళా శ్రీధర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, కళ అనేది కాపాడే దశలో గత 4 సంవత్సరాలుగా వారు చేస్తున్న కృషిని నిజంగా అభినందనీయం. పిల్లలు ప్రదర్శించినటువంటి ప్రదర్శన ఏదైతే ఉందో ఆ ప్రదర్శన గుర్తింపుగా వాళ్ళకు బాలరత్న అవార్డు ఇవ్వడం నిజంగా అభినందనీయం. ఇట్లాంటి అవార్డులు మరెన్నో వారు ముందుకు తీసుకెళ్ళి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, విద్యార్థి మరియు తల్లిదండ్రులు అందరూ కూడా ఈ కళల వైపు ఆలోచన చేసి కళలను ప్రోత్సహించే దశలో చదువుతో పాటు కళలను కూడా అదే దశలో తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కళా శ్రీధర్ గారికి ఒక సిరిసిల్ల ప్రాంతానికి వాళ్ళ కళ అంకితం కళా అశోక్ గారికి సిరిసిల్లకి అంకితం కాకుండా కరీంనగర్ మరి హైదరాబాద్ ముఖ్య కేంద్రాలు అయినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి కళలను ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.